హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పొట్ల. నేను సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని, మీకు అందరికీ నచ్చే వీడియోస్తో. ఇవాళ వచ్చేసి ఒక షేక్ రెసిపీ అండి. షేక్ వేసుకోవటం నేను చాలా వీడియోస్లో చూపించాను. షేక్లో మంచి ఫైబర్ ఉండే చియా సీడ్స్, ఒక మంచి ఫ్రూట్ దానిమ్మకాయ, ఇంతకన్నా మంచి ఫ్రూట్ ఉండదండి. చాలా అంటే ఈ ఫ్రూట్ తినడం వల్ల మీరు చాలా యాంటీ ఏజింగ్ ఉంటారు, బ్లడ్ పడుతుంది, చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఈ ఫ్రూట్ వల్ల. ఈ ఫ్రూట్తో చియా సీడ్స్తో షేక్ వేసుకుంటే అమేజింగ్ అంటే అమేజింగ్ టేస్ట్ ఉంటుందండి. అసలు ఈ షేక్ ఎలా వేసుకోవాలి, ఇందులో ఏమేమి కలుపుకోవాలి మొత్తం చూపిస్తాను. మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలంటే కాల్ చేయండి, ఓకేనా? మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కూడా ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియో ఎలా చేద్దాము అంటే చియా సీడ్స్ ఎలా కలిపాను, వీడియో ఎలా చేశాను మొత్తం మీకు చూపించేస్తాను అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా, వీటిని చియా సీడ్స్ అంటారు, సబ్జా గింజలు కాదు. సబ్జా గింజలు వేరు ఉంటాయి, చియా సీడ్స్ వేరే ఉంటాయి. వీటిని చియా సీడ్స్ అంటారు. మీరు మళ్ళీ సబ్జా గింజలను చూసుకొని చియా సీడ్స్ అనుకోకండి. నేను అప్పుడప్పుడు సబ్జా గింజలు కూడా వాడతాను, అవి వేరేలా ఉంటాయి, ఇవి వేరేలా ఉంటాయి. సబ్జా గింజలు బాగా నల్లగా ఉంటాయి, చియా సీడ్స్ ఇలా ఉంటాయి అన్నమాట, కొంచెం వైట్గా, కొంచెం ఎర్రగా, కొంచెం నల్లగా అలా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఇవి ఫ్రెష్లో కలుపుకోవచ్చు, షేక్లో కలుపుకోవచ్చు. ఇవి తీసుకోవటం వల్ల మీకు బాగా ఫైబర్ అందుతుంది బాడీకి. కానీ వీటికి ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది, ఎంత వాటర్నైనా. కాబట్టి ఇవి మనం తీసుకున్నప్పుడు బాడీలోకి మీరు మీరు తాగే వాటర్ కన్నా ఎక్కువ వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట బాడీకి. మామూలుగా మనం ప్రతి 20 కేజీలకి 1 లీటర్ వాటర్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. అంటే మీరు 100 కేజీలు ఉన్నారనుకోండి 5-6 లీటర్ వాటర్ తాగాలి. మీరు 80 కేజీలు ఉన్నారనుకోండి 4-5 లీటర్ల వాటర్ తాగాలి కంపల్సరీ. సరే 1 లీటర్ ఎక్కువ తాగపోయినా పర్లేదు, కానీ ప్రతి 20 కేజీలకి 1 లీటర్ వాటర్ అనేది ఇవ్వాలి. కానీ ఇవి తీసుకున్నారు అంటే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇవి వాటర్ని ఎక్కువ పీల్చుకుంటే మీరు ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతారనమాట. ఇవి ఎక్కువ తీసుకున్నప్పుడు మీరు వాటర్ సరిగ్గా తాకపోతే మీకు రిజల్ట్స్ మళ్ళీ సరిగ్గా రావు అనమాట. కాబట్టి మీరు చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఇలాంటివి ఫ్రెష్లో కానీ షేకుల్లో కానీ మీరు ఏదన్నా నైట్ ఓట్స్లో కానీ ఇలా తీసుకుంటారు చాలామంది. తీసుకున్నప్పుడు సేమ్ టైం వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఇది ఎలా కలుపుకోవాలో చూసారు కదా. జస్ట్ ఏం లేదు, నేను షేక్ అయితేనేమో కొన్ని చియా సీడ్స్ నానబెట్టి పక్కన పెట్టేశాను అనమాట. ఎఫ్రెష్కి అయితే వేడి ఎఫ్రెష్ కదా, వేసేసుకొని ఎఫ్రెష్ పోసేసుకున్నారు అంటే ఈజీగా అది ఆ వేడికి వెంటనే మెత్తగా అయిపోయింది అనమాట. నేను పక్కన ఎందుకు పెట్టాను కొంచెం నానబెట్టి అంటే అవి ఇప్పుడు నేను షేక్ వేసుకుని తాగుతాను అనమాట. ఆ షేక్లో కలపడానికి ఇప్పుడు చేసే రెసిపీ కోసం కొంచెం 1 స్పూన్ నానబెట్టేశాను, ఒక 1/2 స్పూన్ ఏమో ఫ్రెష్లో వేసుకున్నాను. ఇప్పుడు 1.5 స్పూన్ దాకా చియా సీడ్స్ తీసుకున్నాను. మీరు డైలీ ఒక 2 స్పూన్స్ చియా సీడ్స్ తీసుకోవచ్చు, అంతకన్నా మళ్ళీ ఎక్కువ ఏం అవసరం లేదు. మరి ఓవర్గా ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అయిపోయింది అనమాట. డైలీ ఒక 2 స్పూన్స్ తీసుకోండి, మార్నింగ్ షేక్లో, ఈవినింగ్ షేక్లో కానీ ఫ్రెష్లో కానీ. అలా మొత్తం మీద ఒక 2 స్పూన్స్, మన ప్రోటీన్ స్పూన్ ఉంది కదా ఆ స్పూన్తో నేను ఒక 2 స్పూన్స్ మాత్రమే తీసుకుంటాను అనమాట. డైలీ తీసుకుంటాను కదా, అప్పుడప్పుడు తీసుకుంటాను. టేస్ట్ బాగుంటుంది, నాకు చాలా నచ్చిద్ది అనమాట. మీకు కూడా షేర్ చేద్దాం ఈ రెసిపీ అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. మీరు ఫ్రెష్లో ఇలా చియా సీడ్స్ వేసుకొని తాగటం వల్ల బాగా వెయిట్ లాస్ అవుతారు. మీకు పొట్ట కూడా ఫిల్లింగ్ అనిపించిద్ది. ఆకలి బాగా కొంతమందికి వెంటనే ఆకలి వేస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి బాగా పనికొచ్చిద్ది అనమాట. వెంటనే ఆకలి వేయకుండా ఉంటుంది, మీకు చాలాసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తే. నేను ఇందులో చెప్పాల్సింది అనుకున్నది ఏంటంటే మీరు ఎక్కువ ఇది తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోండి, ఓకేనా? ఇంకా ఫ్రెష్ కలుపుకోవడం అయిపోయింది, తాగడం కూడా అయిపోయింది. మీరు ఇప్పుడు షేక్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు చియా సీడ్స్ ఆల్రెడీ ఒక 10 నిమిషాలు, నేను ఫ్రెష్ తాగడానికి అది వేడి ఫ్రెష్ కాబట్టి నాకు 1/2 గంట దాకా పట్టింది, 20 నిమిషాలు దాకా పట్టింది. 20 నిమిషాల్లో నానిపోయాయి చియా సీడ్స్, చూసారా? మీకు సబ్జా గింజలు అనుకోండి గుడ్లుగా మీకు నల్లగా కనిపిస్తాయి, ఇవి చూడండి కొంచెం తెల్లగా కనిపిస్తున్నాయి. ఇలా ఉంటాయి అన్నమాట చియా సీడ్స్ వచ్చేసి మీకు. వీటిని ఒక 20 నిమిషాలు, అసలు మామూలుగా 5-10 నిమిషాలకే నానిపోతాయండి. 20 నిమిషాలు అయితే నానబెట్టేసాం కాబట్టి వాటర్ అంతా పీల్చేసుకొని శుభ్రంగా నానిపోయాయి. చూడండి ఎలా కనిపిస్తున్నాయో మీకు. ఇవి మొత్తం కూడా వేసేసుకోవచ్చు, కానీ నేను ఇందులో సగమే వేసుకున్నాను, ఎందుకంటే నేను పొద్దున్నుంచి తీసుకుంటూ ఉన్నాను కదా, అందుకని సగం వేసుకున్నాను అనమాట షేక్లో కలుపుకోవడానికి. ఇప్పుడు దీంతో షేక్ ఎలా కలుపుతానో నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. రోజు నార్మల్గా నేను షేక్ ఎలా కలుపుకుంటాను అలాగే ఫార్ములా 1 3 స్పూన్స్, ప్రోటీన్ 1 స్పూన్, షేక్ మేట్ 1 స్పూన్ వేసుకుని కలుపుకుంటాను. కాకపోతే కొంచెం ఇదంతా ఉంది కదా, కొంచెం తిక్కుగా, అంటే వాటర్ 250 ml పోయకుండా కొంచెం తక్కువ పోసాను అనమాట. కొంచెం అంటే 150 ml అనుకోండి, వాటర్ ఒక 150 ml పోసాను, ఎందుకంటే చిక్కగా ఉంటే ఫ్రూట్స్లో బాగుంటుంది అని చెప్పేసి అలా పోసాను అనమాట. నేను ఎప్పుడు అలాగే పోసుకుంటాను. ఒక 150 ml వాటర్ పోసి అందులో 3 స్పూన్స్ ఫార్ములా 1 వేసాను, 1 స్పూన్ ప్రోటీన్, 1 స్పూన్ షేక్ మేట్ వేసేసి
చక్కగా చియా సీడ్స్ కొంచెం, ఫ్రూట్స్ కొంచెం వేసేసి కలుపుకున్నానండి. మీరు నమ్మరు, ఒక్కసారి తాగి చూడండి. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ. అమేజింగ్ అంటే అమేజింగ్ టేస్ట్ అండి. ఎంత బాగుంటుందో తెలుసా అసలు. ఎన్నిసార్లు తాగినా నాకు ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ అది నోట్లో అంటే క్రేవింగ్స్ అంటే తాగాలన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. సేమ్ టైం కడుపు కూడా నిండిపోయింది. మీరు ఆ మగ్గు తీసుకొని అంటే చేసుకొని ఆ మగ్గు తినేశారు అంటే కడుపు కూడా నిండిపోయింది. ఇక్కడ దానిమ్మ విత్తనాలు ఎన్ని తీసుకున్నానని మీకు ఒక డౌట్ రావచ్చు. ఒక కాయ తీసుకున్నాను, దానిమ్మకాయ అంటే ఒక చిన్న కాయ ఉంటుంది కదా దానిమ్మకాయ, ఒక కాయ తీసేసుకున్నాను అనమాట. ఒక 2-3 స్పూన్స్ చియా సీడ్స్ వేసుకున్నాను. ఎందుకంటే మామూలుగా అయితే మొత్తం కూడా వేసేసుకోవచ్చు, కానీ నేను పొద్దున్నుంచి ఆల్రెడీ తాగుతూ ఉన్నాను కదా ఫ్రెష్లో షేక్లో. ఇప్పుడు మీకు వీడియో చేద్దామని చెప్పి ఇంకొంచెం చేశాను కాబట్టి అన్నీ వేసుకుంటే ఏమైందంటే మళ్ళీ నాకు డిహైడ్రేట్ అయిపోతానని చెప్పేసి కొంచెం వేసుకున్నాను. చూడండి, ఈ ఫ్రూట్స్ పోయడం కూడా పెద్ద టాస్క్ కదా. నైస్గా పోయాలంటే ఇంతే. మామూలుగా అయితే నేను కప్లో వేసేసుకొని తినేస్తాను అనమాట. చక్కగా ఇప్పుడు షేక్ చేసేసాను కదా, షేక్ అందులో పోసేసాను. శుభ్రంగా చూడండి ఎంత బాగుందో చూడండి. ఫ్రూట్స్ ఉంటాయి సేమ్ టైం, చియా సీడ్స్ ఉంటాయి సేమ్ టైం, అన్నీ ఉంటాయి. ఇంకేం కావాలి చెప్పండి మనకి. మామూలుగానే షేక్ అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు వెనీలా షేక్ కలిపాను. ఇవాళ అయితే నేను రకరకాల షేక్స్ కలుపుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను 4-5 బాటిల్స్ ఓపెన్ చేస్తాను ఎప్పుడు. 4-5 బాటిల్స్లో మిక్సింగ్ అలా చేసేసుకుంటూ తాగుతూ ఉంటాను అనమాట. చాలా బాగుంటుంది. నాకు మిక్సింగ్ చాలా నచ్చింది, షేక్ మిక్సింగ్. ఈసారి ఇంకో వీడియోలో చూపిస్తానండి మిక్సింగ్. చూడండి, ఇలా కలిపేసుకొని మీరు స్పూన్తో కూడా తినొచ్చు, తాగడమైనా తాగొచ్చు. ఎందుకంటే మరీ ఏం గట్టిగా ఉండదు కాబట్టి మీరు తాగొచ్చు, తినొచ్చు. మీరు ఇలా చేసుకొని ఒక్కసారి ఇవాళ తిని ఎలా ఉందో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకపోతే వాట్సాప్ నెంబర్ ఇదే నాకు. మీరు ఇలా షేక్ వేసుకొని తాగి ఎంత టేస్టీగా ఉంది, ఎంత బాగుందో మెసేజ్ చేయండి. చియా సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అని మళ్ళీ మీరు అడుగుతారేమో. చియా సీడ్స్ మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా అడిగినా ఇస్తారు చియా సీడ్స్ అని. లేదు, అమెజాన్లో ఇట్లా వీటిల్లో సైట్స్లో కూడా మీకు ఉంటాయి అన్నమాట. చియా సీడ్స్ అని కొడితే వస్తాయి. అక్కడ పిక్ చూసి మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి చూపించారు అంటే ఇస్తారు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో వీటిల్లో కూడా అమ్ముతారు చియా సీడ్స్ అండ్ ప్యాకెట్స్. లేదు, మనకి దగ్గరలో ఉన్న ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళి చియా సీడ్స్ అని అడగండి. సబ్జా గింజలు వేరు, చియా సీడ్స్ వేరు. సబ్జా గింజలు వేడి తగ్గిస్తాయి, ఫైబర్ ఉంటుంది. చియా సీడ్స్ దానికి డబల్ అనమాట. కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటాయి, సేమ్ టైం ఫైబర్ ఉంటుంది, సేమ్ టైం మంచిగా వెయిట్ లాస్ అవుతారు. నేను చెప్పేది ఒకటే, ఇవన్నీ తీసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా. నా షేక్ నేను ఇలా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత స్కిన్ బూస్టర్ కూడా తాగుతానని మీకు చెబుతున్నాను అనమాట. అది నా బాధ, మీకు చెప్పాలి, అన్నీ నా తపన అనమాట. అన్నీ నా ప్రొడక్ట్స్ అన్నీ అక్కడే ఉంటాయి షాప్లోనే, అన్నీ అక్కడే పెట్టుకుంటాను. చక్కగా అన్నీ కూర్చొని తాగుతూ వాడుకుంటూ ఉంటాను. హ్యాపీగా వెయిట్ లాస్ అవుతాను. మన పనులు మనం చేసుకుంటూనే ఇలా మన వెయిట్ లాస్ జర్నీని కూడా మనం కొనసాగించవచ్చు. హ్యాపీగా యాంటీ ఏజింగ్గా ఉండొచ్చు. మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకుంటే మంచిగా యాంటీ ఏజింగ్ ఉంటారు, యంగ్లకు కనిపిస్తారనమాట. ఓకేనా. మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి, మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, ఫ్రీ కస్టమర్ ఐడి కావాలంటే నాకు కాల్ చేయండి. నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. రాత్రి నా డిన్నర్ ఇదే అనమాట. రోజు షేక్ తాగుతాను, అప్పుడప్పుడు ఇలా ఫ్రూట్స్ కలుపుకొని తాగుతాను. లాస్ట్లో వాటర్ తాగడం మాత్రం మర్చిపోకండి షేక్ తాగాక. ఓకేనా. బాయ్.